హలో ఎవ్రీవన్, ఈ ప్రాజెక్ట్ పేరు ఐఓటీ బేస్డ్ డీసీ మోటార్ స్పీడ్ అండ్ డైరెక్షన్ కంట్రోల్ సిస్టమ్. ఇది డీసీ మోటార్. దీని స్పీడ్ అండ్ డైరెక్షన్ మనం త్రూ ఇంటర్నెట్ కంట్రోల్ చేస్తాం. అంటే వరల్డ్లో ఎక్కడి నుంచైనా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ప్రాజెక్ట్ ఎయిమ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ప్రాజెక్ట్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ సెక్షన్స్ ఏంటి దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ సెక్షన్ వచ్చి పవర్ సప్లై సెక్షన్. ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ అండ్ ఈ సర్క్యూట్ కల్పిస్తే ఇది పవర్ సప్లై సెక్షన్ అవుతుంది. దీని ఫంక్షన్ ఏంటంటే ఇన్పుట్ వోల్టేజ్ మనం చేస్తున్నాం 220 వోల్ట్ ఇన్పుట్. ఇక్కడ నుంచి మనకి 5 వోల్ట్ అండ్ 12 వోల్ట్ కాన్స్టెంట్ డీసీ అవుట్పుట్ వేయడం. నెక్స్ట్ ఇక్కడ ఆడిబుల్ అండ్ బజర్ ఇండికేటర్ ఉంది. ఆడిబుల్ ఇండికేషన్ ఏంటంటే ఇక్కడ మనకి బజర్ సౌండ్ వస్తుంది. ఎప్పుడైనా ఏదైనా మీరు స్పీడ్ ఆర్ డైరెక్షన్ మోడిఫై చేస్తే ఇక్కడ నుంచి మనకు బజర్ నుంచి సౌండ్ వస్తుంది. ఎల్ఈడి ఇండికేటర్స్ ఉన్నాయి అనుకోండి, క్లాక్ వైజ్ రొటేట్ అయినప్పుడు గ్రీన్, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అయినప్పుడు రెడ్. అలాగే విజువల్ ఇండికేషన్ గురించి ఈ ఇండికేటర్ సర్క్యూట్ ఉంది. నెక్స్ట్ మైక్రో కంట్రోలర్ యూనిట్. ఇదే మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ బ్రెయిన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. దీంట్లోనే మనం ప్రోగ్రామ్ డంప్ చేస్తున్నాం. దీంట్లో డంప్ చేసిన ప్రోగ్రామ్ పేరు ఎంబెడెడ్ సి అండ్ కంపైలర్ పేరు ఏవిఆర్ స్టూడియో 4. సో ప్రాజెక్ట్ మీకు ఆన్ చేసిన తర్వాత పవర్ ఇచ్చిన తర్వాత దీంట్లో మనం ప్రోగ్రామ్ డంప్ చేస్తాం. ఆ ప్రోగ్రామింగ్ బట్టి మీ ప్రాజెక్ట్ కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ మోటార్కి క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయడానికి ఇక్కడ మోటార్ డ్రైవర్ ఉంది, దాని పేరు L293D. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నెట్తో కనెక్ట్ చేసి మీకు ఇన్స్ట్రక్షన్ రిసీవ్ ఆర్ సెండ్ చేయడానికి ఇక్కడ ఒక వైఫై మాడ్యూల్ ఉంది, దాని పేరు నోడ్ MCU. ఈ నోడ్ MCU వైఫై మాడ్యూల్ ఫంక్షన్ ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వడం ప్లస్ మీరు అప్లికేషన్ త్రూగా ఏ ఇన్స్ట్రక్షన్స్ ఫార్వర్డ్ చేస్తున్నారు అది ఇది రిసీవ్ చేసుకొని ఈ మైక్రో కంట్రోలర్కి ఫార్వర్డ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఒక DC గేర్డ్ మోటార్ యూస్ చేసాం. అది 1000 RPM DC గేర్డ్ మోటార్. అంటే ఫుల్ స్పీడ్ ఉన్నప్పుడు ఇది 1000 RPMలో రొటేట్ అవుతుంది. లో స్పీడ్లో ఉన్నప్పుడు 2 to 300 RPMలోనే ఇది రొటేట్ అవుతుంది. మీకు మెసేజెస్ గట్రా ఇండికేషన్స్ అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవ్వడం, మీకు మోటార్ స్పీడ్ ఏంటి అది మన ఇన్స్ట్రక్షన్స్ చూసుకోవడానికి ఇక్కడ ఒక LCD మాడ్యూల్ అంటే ఒక అవుట్పుట్ డివైస్ మనం ఇక్కడ యూస్ చేసాం. దీంట్లో మనం ఏ స్పీడ్లో మోటార్ రొటేట్ అవుతుంది ఇంకా ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది LCDలో మనకి కనిపిస్తుంది. ఇది ఈ ప్రాజెక్ట్ డిఫరెంట్ సెక్షన్స్. ఇప్పుడు కొంచెం డెప్త్లోకి వెళ్దాం ఈ సెక్షన్స్లో. ఫస్ట్ సెక్షన్ వచ్చి పవర్ సప్లై సెక్షన్. సో పవర్ సప్లై సెక్షన్లోని ఫస్ట్ పార్ట్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ఫంక్షన్ AC వోల్టేజ్కి AC వోల్టేజ్లో కన్వర్ట్ చేస్తుంది, ఐదర్ హై టు లో ఆర్ లో టు హై. దీంట్లో మనం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేస్తాం. అంటే 220 వోల్ట్ AC ప్లగ్ నుంచి మనం ఇన్పుట్ ఇస్తాం. సో అవుట్పుట్ వోల్టేజ్ 12 వోల్ట్ AC అవుట్పుట్ వస్తుంది. 12 to 15 వోల్ట్ దాకా AC అవుట్పుట్ వస్తుంది. ఈ AC అవుట్పుట్కి మనం DC చేయడానికి ఇక్కడ ఒక డయోడ్స్ యూస్ చేస్తాం. 2 డయోడ్స్. అంటే ఇది ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ డయోడ్. ఇది ఒక ఆన్ ఆఫ్ స్విచ్, ఒక కెపాసిటర్ 1000 మైక్రోఫారడ్ కెపాసిటర్ ఉంది. సో ఇక్కడ దాకా మనకి పల్సేటెడ్ నుంచి కాన్స్టెంట్ DCలో కన్వర్ట్ చేస్తుంది. ఒక LED ఇండికేటర్ ఉంది. ఈ LED ఇండికేటర్ ఫంక్షన్ ఏంటంటే మనకు పవర్ వస్తుందో లేదో తెలుసుకోవడానికి. నెక్స్ట్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ ఉన్నాయి. మీకు ముందు చెప్పాను కదా 12 to 15 వోల్ట్ DC వస్తుంది, AC వస్తుంది. ఆ AC DC ఇక్కడ మనం డయోడ్స్ నుంచి చేసాం. నెక్స్ట్ 12 to 15 వోల్ట్ DCకి కాన్స్టెంట్ 12 వోల్ట్ అండ్ కాన్స్టెంట్ 5 వోల్ట్ రెండు సెపరేట్ వోల్టేజెస్ జనరేట్ చేయడానికి ఈ రెగ్యులేటర్స్ ఉన్నాయి. ఈ రెగ్యులేటర్స్ ఏం చేస్తుంది అంటే ఆ 12 to 15 వోల్ట్ DCకి సెపరేట్ చేస్తుంది. ఒకటి వచ్చి 7812 రెగ్యులేటర్ ఉంది, దీని ఫంక్షన్ కాన్స్టెంట్ 12 వోల్ట్ DC ఇవ్వడం. ఇక్కడ 7805 రెగ్యులేటర్ ఉంది, దీనికి పని కాన్స్టెంట్ 5 వోల్ట్ DC ఇవ్వడం. ఈ అవుట్పుట్ వోల్టేజ్కి మళ్ళీ ఫిల్టర్ చేయడానికి 3 కెపాసిటర్స్ ఉన్నాయి. సో ఇది అయిపోయింది మీది పవర్ సప్లై సెక్షన్. సో దీనిలో వచ్చిన వోల్టేజెస్ 5 వోల్ట్ అండ్ 12 వోల్ట్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సర్క్యూట్కి వెళ్తుంది ఆర్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఆఫ్ ద సర్క్యూట్కి వెళ్తుంది. సో ఇక్కడ మనం మైక్రో కంట్రోలర్ యూస్ చేసాం, దీనికి 5 వోల్ట్. ఇక్కడ మోటార్ డ్రైవర్ యూజ్ అయింది, దీనికి 5 and 12 వోల్ట్. ఇక్కడ ఒకటి వైఫై మాడ్యూల్ యూస్ చేసాం, దీనికి 5 వోల్ట్. LCD మాడ్యూల్ 5 వోల్ట్. DC మోటార్ 12 వోల్ట్. అండ్ ఇక బజర్ ఇంకా LED ఇండికేటర్ ఉంది కదా, దీనికి కూడా 5 వోల్ట్. సో ఇది ప్రతి సెక్షన్కి ఎక్కడెక్కడ ఎన్ని వోల్టేజెస్ కావాలి ఇది సప్లై చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పవర్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆన్ అయ్యేది అటమెగా 32 మైక్రో కంట్రోలర్. ఈ మైక్రో కంట్రోలర్ నుంచి ముందు నుంచి మనం ప్రోగ్రామ్ డంప్ చేసి ఉంటాం. దీని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది, దాని పేరు ఎంబెడెడ్ సి. ఇంకా ప్రోగ్రామ్ రాయడానికి जो కంపైలర్ యూస్ చేసాం దాని పేరు ఏవిఆర్ స్టూడియో 4. సో ఇది ఒక అటమెగా 32 మైక్రో కంట్రోలర్. 32 అంటే 32 KB ప్రోగ్రామ్ మెమరీ ఉంది. ఇది ఒక రీసెట్ బటన్ ఉంది. ఇక్కడ కొన్ని కెపాసిటర్స్ ఉంటాయి ఫిల్టర్ చేయడానికి, ఇక్కడ కొన్ని ఫిల్టర్ కెపాసిటర్స్ ఉంటాయి. సో ఇప్పుడు जो ప్రోగ్రామ్ దీంట్లో డంప్ చేస్తున్నాం ఫస్ట్ ఆన్ అయిన తర్వాత మీకు LCDలో మీ ప్రాజెక్ట్ నేమ్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మీరు ఇంటర్నెట్తో ప్రాజెక్ట్కి కనెక్ట్ చేస్తారు. సో ఇంటర్నెట్ కనెక్టివిటీ గురించి ఇక్కడ మనకి వైఫై మాడ్యూల్ ఉంది. ఈ వైఫై మాడ్యూల్ ఫంక్షన్ ఏంటంటే మీ ప్రాజెక్ట్ ఆన్ అయిన తర్వాత ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతుంది. మీ లోకల్ వైఫై హాట్స్పాట్ ఉంది, ఆ వైఫై హాట్స్పాట్ ఇది కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్లింక్ మనం ఇక్కడ సర్వర్ యూస్ చేసాం. IoT అప్లికేషన్ గురించి బ్లింక్ సర్వర్ ఇక్కడ యూస్ చేస్తాం. ఆ బ్లింక్ సర్వర్తో ఇది కనెక్ట్ అయిపోతుంది. సో మీ మొబైల్ ఫోన్లో అప్లికేషన్ ఉంది బ్లింక్ యాప్. ఆ బ్లింక్ యాప్ పని ఏంటంటే మీరు అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు యాప్ నుంచి, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ ఆర్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, ఇంకా డిఫరెంట్ స్పీడ్. మీరు ఇన్స్ట్రక్షన్స్ యాప్ నుంచి ఇస్తారు, అది బ్లింక్ సర్వర్కి వెళ్తుంది. బ్లింక్ సర్వర్ నుంచి ఈ వైఫై మాడ్యూల్కి వస్తుంది.
సో మీరు వరల్డ్లో ఎక్కడి నుంచైనా త్రూ ఆ బ్లింక్ సర్వర్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ డివైస్కి. ఫస్ట్ మీ యాప్ నుంచి బ్లింక్ సర్వర్, దెన్ బ్లింక్ సర్వర్ టు ఈ వైఫై మాడ్యూల్. ఈ వైఫై మాడ్యూల్లో అనుకోండి మీరు అక్కడ యాప్లో క్లాక్ వైజ్ ప్రెస్ చేశారు. సో క్లాక్ వైజ్ ప్రెస్ చేస్తే అది బ్లింక్ సర్వర్కి వెళ్తుంది. బ్లింక్ సర్వర్ నుంచి ఆ క్లాక్ వైజ్ ఇన్స్ట్రక్షన్ ఈ వైఫై మాడ్యూల్కి వస్తుంది ఇంటర్నెట్ కనెక్ట్ ఉంటే. నెక్స్ట్ ఆ కనెక్షన్ जो క్లాక్ వైజ్ డైరెక్షన్ जो ఇన్స్ట్రక్షన్ ఉంది అది మైక్రో కంట్రోలర్కి వస్తుంది. సో దీని పని ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వడం, నెక్స్ట్ అక్కడ जो ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అది రిసీవ్ చేసి మైక్రో కంట్రోలర్ వినడం. ఇంతే దీని పని. ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్లస్ ఇన్స్ట్రక్షన్స్ రిసీవ్ చేసి మైక్రో కంట్రోలర్కి. నెక్స్ట్ మైక్రో కంట్రోలర్ ఏం చేస్తుందంటే ఆ ఇన్స్ట్రక్షన్స్కి మోటార్ డ్రైవర్కి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాక్ వైజ్ ప్రెస్ చేశారు. సో క్లాక్ వైజ్ ఇన్స్ట్రక్షన్ ఈ మోటార్ డ్రైవర్కి ఇచ్చి మోటార్ డ్రైవర్ ఈ డీసీ మోటార్కి ఐదర్ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇన్ కేస్ మీరు యాంటీ క్లాక్ వైజ్ ఇస్తే ఈ మోటార్ డ్రైవర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్కి ఇస్తుంది. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ రిసీవ్ అయింది, మైక్రో కంట్రోలర్ రిసీవ్ చేస్తుంది. మైక్రో కంట్రోలర్ నెక్స్ట్ మోటార్ డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది ఈ మోటార్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయడానికి. సేమ్ మీరు ఏ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ పాస్ చేశారు కదా అదే మీకు అవుట్పుట్ మెసేజ్లో చూపించడానికి ఇక్కడ మనకి ఎల్సిడి మాడ్యూల్ యూజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లాక్ వైజ్ మెసేజ్ రిసీవ్ అవుతే క్లాక్ వైజ్ ఇన్స్ట్రక్షన్ 8 వచ్చింది మీకు ఇక్కడ ఎల్సిడీలో చూసుకోవచ్చు. ఇన్ కేస్ యాంటీ క్లాక్ వైజ్ ఇన్స్ట్రక్షన్ వస్తే ఆ యాంటీ క్లాక్ వైజ్ ఇక్కడ మెసేజ్లో మీకు కనిపిస్తుంది. సో మోటార్లో కూడా మీకు డైరెక్షన్ కనిపిస్తుంది ప్లస్ విజువల్ ఇండికేషన్ ఆ మెసేజ్ ఇండికేషన్ మనకి ఎల్సిడీలో చూడడానికి ఇక్కడ యూజ్ చేస్తాం. ఇంకొకటి ఇండికేటర్స్ కూడా ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. ఎల్ఈడి ఇండికేటర్స్ ఇన్ కేస్ క్లాక్ వైజ్ ఉంటే రెడ్ ఎలుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ ఉంటే గ్రీన్ ఎలుగుతుంది. ప్రతి చేంజ్ అయినప్పుడు ఒకటి బజర్ ఇండికేటర్ కూడా వస్తుంది. సో మల్టిపుల్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్ ఉంది, ప్లస్ బజర్ ఇండికేటర్ ఉంది, ప్లస్ ఎల్సిడీలో కూడా మనం ఆ మెసేజెస్ గట్రా చూసుకోవచ్చు. అవుట్పుట్ డ్రైవ్ చేయడానికి ఇక్కడ మోటార్ డ్రైవ్ చేయడానికి ఇది మోటార్ డ్రైవర్ అయితే. సో ఇప్పుడు దాకా మీకు క్లియర్ అయిపోయి ఉంటుంది ఈ బోర్డులో ఏ డిఫరెంట్ సెక్షన్స్. ఇది పవర్ సప్లై సెక్షన్, ఇది విజువల్ అండ్ ఆడిబుల్ ఇండికేటర్, వైఫై మాడ్యూల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ గురించి, ప్లస్ ఇన్స్ట్రక్షన్ రిసీవ్ చేస్తుంది బ్లింక్ సర్వర్ నుంచి. మైక్రో కంట్రోలర్ ఇది మెయిన్ కీ కాంపోనెంట్ ఆర్ బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ ప్రాజెక్ట్. ఇదే అన్ని డ్రైవ్ చేస్తుంది ఇన్స్ట్రక్షన్ బట్టి మోటార్ డ్రైవర్కి మోటార్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయడానికి ఇది ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. మోటార్ డ్రైవర్ ఈ మోటార్కి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తుంది. ఎల్సిడి మాడ్యూల్ ఫంక్షన్ మీకు డిస్ప్లే టెక్స్ట్ మెసేజ్లోనే డిస్ప్లే అవుట్పుట్ ఇస్తుంది. మీకు ఏంటి నోటిఫికేషన్స్ చేయడానికి ఈ ఎల్సిడి మాడ్యూల్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఒకటి 2x16 ఎల్సిడి మాడ్యూల్ మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు దాకా మీరు చూసారు కదా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సేమ్ స్పీడ్లో కూడా అలాగే అవుతుంది. ఇక్కడ మనం 4 డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నాయి. 25%, 50%, 75% అండ్ 100%. ఈ స్పీడ్ ఇన్స్ట్రక్షన్ కూడా మన బ్లింక్ సర్వర్ నుంచి వైఫై మాడ్యూల్కి వస్తుంది. దాని తర్వాత ఈ మోటార్ డ్రైవర్ ఈ మైక్రో కంట్రోలర్ యూనిట్కి వస్తుంది. మైక్రో కంట్రోలర్ యూనిట్ ఆ ఇన్స్ట్రక్షన్ బట్టి పీడబ్ల్యూఎం అవుట్పుట్ జనరేట్ చేస్తుంది, పల్స్ విత్ మాడ్యులేషన్ అవుట్పుట్. ఈ పీడబ్ల్యూఎం అవుట్పుట్ వేరియబుల్ పీడబ్ల్యూఎం అవుట్పుట్ ఈ మోటార్ డ్రైవర్కి వెళ్తుంది. దాన్ని బట్టి దీని మోటార్ స్పీడ్కి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం స్పీడ్ 1000 RPM, మినిమం స్పీడ్ 200 RPM దాకా ఉంటుంది ఇది. ఓకే, సో ఇవన్నీ సెక్షన్స్ దీంట్లోని కిట్ ప్రాజెక్ట్ కిట్లో ఉన్నది. పవర్ సప్లై, మోటార్ డ్రైవర్, మైక్రో కంట్రోలర్, వైఫై మాడ్యూల్, ఎల్సిడి, ఇది డీసీ మోటార్ అండ్ బజర్ అండ్ ఎల్ఈడి ఇండికేటర్. ఇప్పుడు మనం ప్రాజెక్ట్కి అవుట్పుట్ డెమోన్స్ట్రేషన్ అవుట్పుట్ మీకు చూపిస్తాం ఎలా ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంది. సో మీకు ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది అప్పుడు ఏ మాడ్యూల్ ఏ ఫంక్షన్స్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ నేను 220 వోల్ట్ ఇన్పుట్ ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. ఈ ఆన్ ఆఫ్ స్విచ్ ఆన్ చేస్తే మీ ప్రాజెక్ట్ నేమ్ ఇంకా మోటార్ స్టేటస్ అనుకొని మెసేజ్ వస్తుంది. ఇక్కడ నేను మొబైల్ యాప్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఇది బ్లింక్ యాప్. ఓకే, సో బ్లింక్ యాప్ ఇప్పుడు ఇది ఈ డివైస్ వచ్చి ఇంటర్నెట్తో కనెక్ట్ అయిపోయింది. నా లోకల్ వైఫై హాట్స్పాట్ నుంచి కనెక్ట్ అయిపోయి ఉన్నది ఈ వైఫై మాడ్యూల్. ఇప్పుడు ఇక్కడ నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను ఈ యాప్ నుంచి అనుకోండి. ఇక్కడ చూస్తున్నారు మీరు క్లాక్ వైజ్ రాస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ ఇంకా 3 స్పీడ్ అనుకోని. ఇప్పుడు క్లాక్ వైజ్ ప్రెస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను క్లాక్ వైజ్ ప్రెస్ చేస్తే ఒక విజువల్ ఇండికేషన్ వస్తుంది మీకు, ప్లస్ గ్రీన్ లైట్ వెలుగుతుంది. అలాగే చూడండి ఇక్కడ నేను మెసేజ్ ప్రెస్ చేసిన తర్వాత డీసీ మోటార్ క్లాక్ వైజ్ అని రొటేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మోటార్ రొటేట్ అవ్వట్లేదు. మోటార్ ఎందుకు రొటేట్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు స్పీడ్ ఇవ్వలేదు మనం. ఈ స్పీడ్ ఇక్కడ 25%, 50% ఇలాగ డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నాయి. నేను 25% స్పీడ్ ఇస్తాను చూడండి. ఓకే, ఇది 25% స్పీడ్. నెక్స్ట్ 50%, 75% అండ్ 100%. సో जो వేరియబుల్ అవుతుంది స్పీడ్ ఇక్కడ కూడా మెసేజ్లో మీరు చూడవచ్చు 25%, 50, 75, 100. ఇప్పుడు ఇక్కడ స్టాప్ బటన్ ఉంది. మోటార్ స్టాప్ చేయడానికి ఈ స్టాప్ బటన్ ప్రెస్ చేయాలి మనం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవ్వడానికి ఇక్కడ ఒక యాంటీ క్లాక్ వైజ్
బటన్ ప్రెస్ చేస్తాం. ఓకే, డెడ్ ఎల్ఈడి వెళ్ళింది. నెక్స్ట్ మోటార్ స్టాప్ కండిషన్లో ఉంది, ఎందుకంటే మనం స్పీడ్ ఇవ్వలేదు. ఇప్పుడు స్పీడ్ ఇస్తాం. నెక్స్ట్ 50%, 75%, 100%. ఇక మీ మెసేజ్లో చూసుకోవచ్చు. ఇది సేమ్ థింగ్. 25, 50, 75, 100. సో యాంటీ క్లాక్ వైజ్ గురించి రెడ్ ఎల్ఈడి ఇండికేటర్ ఉంది, ఇంకా క్లాక్ వైజ్ గురించి గ్రీన్ ఎల్ఈడి ఇండికేటర్ ఉంది. మళ్ళీ మోటార్ స్టాప్ చేయాలంటే స్టాప్ చేసుకోవచ్చు. ఇది ఈ ప్రాజెక్ట్ డెమోన్స్ట్రేషన్ పార్ట్. సో మీ డివైస్ వచ్చి ఫస్ట్ ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతుంది. ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అయిన తర్వాత బ్లింక్ సర్వర్తో కనెక్ట్ అవుతుంది. బ్లింక్ సర్వర్ నుంచి ఈ డివైస్ ఇన్ కేస్ ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతుంది, అప్పుడు ఇది కూడా బ్లింక్ సర్వర్తో కనెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. ఆ ఇన్స్ట్రక్షన్ ఇది త్రూ ఇంటర్నెట్ రిసీవ్ చేసి మైక్రో కంట్రోలర్కి ఇస్తుంది. మైక్రో కంట్రోలర్ ఆ ఇన్స్ట్రక్షన్ బట్టి మోటార్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ విత్ వేరియబుల్ స్పీడ్ ఇది మోటార్కి రొటేట్ చేస్తుంది. ఇక్కడ ఎల్సిడీలో మనం అదే ఇన్ఫర్మేషన్ మనం మెసేజ్లో చూసుకోవచ్చు. ఇది ఈ ప్రాజెక్ట్ డెమోన్స్ట్రేషన్. ఓకే, థ్యాంక్ యూ.